మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలి అనే పట్టుదలతో పార్టీ కోసం, పార్టీ పటిష్టత కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలు గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు దుడ్డుమల్ల ప్రసాద్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గుడిరాల జగన్మోహన్ గారికి, వీళ్ళిద్దరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గెలుపొందిన వాళ్ళని అభినందించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీల మీద, అదేవిధంగా చిత్తూరు అభివృద్ధి అనే నినాదంతో ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఆ అభివృద్ధి చేయాలనే కోరిక వాళ్ళకు ఇంకా బలంగా ఉండాలని కూడా వాళ్ళకు కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. ఇకపోతే రాజకీయాలు అన్నప్పుడు గెలుపోటములు అనేది సహజంగానే ఉంటుంది. గెలిచిన వాళ్ళు ఆనందంతో సంబరాలు చేసుకోవచ్చు, అది సంప్రదాయం కూడా. ఓటములు అన్నప్పుడు ఓటములకు దిగమింగిపోని ధైర్యం ఇవ్వడానికి నాయకులుగా మేమందరూ కూడా చిన్న కేడర్కి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ నిరుత్సాహపడకుండా, అందరూ మనోభావాలు దెబ్బతినకుండా ధైర్యంగా ఉండాలని కూడా అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇకపోతే చిత్తూరులో మీరు చూస్తే ఎన్నడూ లేని విధంగా విధ్వంసం, భౌతిక దాడులు, ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం, కాల్చడం గతంలో ఎన్నడూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ, గతం కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఏనాడు కూడా ఇటువంటి విధ్వంసం అనేది ఎప్పుడూ జరిగిన ఆనవాళ్లు లేవు. అలాంటిది ఈరోజు అనేక మంది ప్రాపర్టీస్ను కాల్చడం జరిగింది, ప్రాపర్టీస్ను ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఈ ధ్వంసం చేసింది, ఈ కాల్చింది ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేకు కానీ, ఎంపీకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అది మనకు కూడా బాగా తెలుస్తూ ఉంది. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, తన రౌడీయిజాన్ని పునరావృతం చేయాలా అనే ఒక ఉద్దేశంతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలా అని దినదినచర్యగా రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసకు ఎక్కడ కూడా తావులేదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, చిత్తూరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ విషయంలో మీడియా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా నేను అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అమాయక ప్రజలైనటువంటి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, మనుషుల మీద భౌతిక దాడులు చేయడం, ఇటువంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది చేస్తున్నారంటే ఇటు గెలిచిన అభ్యర్థులకు కూడా దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది. ప్రజల దగ్గర తల దించుకునే పరిస్థితి ఉంది. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు పాలన ఇచ్చారు. కాబట్టి ప్రజలకు నచ్చి ప్రజల్లో ఆనందించే విధంగా పాలించాలే కానీ ఇటువంటి విధ్వంసకాండ పునరావృతం కాకూడదు.
పునరావృతం అయినట్లయితే మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. శాసనసభ్యులు సికే బాబు గారు, అతన్ని కూడా ప్రజలు 20 సంవత్సరాలు రాజ్యాధికారాన్ని ఇచ్చారు. కానీ ఈ దాడులకు మొత్తం ప్రధాన కారకుడు తనే అని కూడా నేను మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటాం జరిగింది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ అయిపోయి ఎక్కడో దాముకొని ఉన్నారు. చేసే వ్యక్తి, ధైర్యంగా చేసిన వ్యక్తులు ఎప్పుడైతే కేసులు పెట్టినప్పుడు కూడా దాన్ని ధైర్యంగా పోయి సరెండర్ చేసుకోవాల. ఇక మీద మన నాయకులందరూ కూడా ఎవరైనా సరే ఎవరి మీదైనా దౌర్జన్యకాండ జరిగితే మీరందరూ కూడా అదేవిధంగా తిరగబడండి. ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటంలో ఉంటుంది, ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు. కానీ అందుకనేసి భౌతిక దాడులకు చేస్తూ ఉంటే మనం ఊరికే కూర్చోవాల్సిన అవసరం లేదు. దానికి తిరిగి అదేవిధంగానే ప్రతి ఒక్కరు కూడా సమాధానం చేస్తారు. పోలీసులు అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నాన్ బెయిలబుల్ కేసులు కట్టారు. ఇప్పటికి అరెస్ట్ అయితే ఇంతవరకు చేయలేదు. అందరికీ మా పార్టీగా ఇష్టపడిన ప్రజలందరికీ వైఎస్ఆర్ పార్టీ తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మన చిత్తూరు పట్టణానికి, మన చిత్తూరు నియోజకవర్గానికి అయిన ఎమ్మెల్యే గారు గిరిజల గారికి, ఎంపీ గారికి నా యొక్క మా పార్టీ తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అన్నగారు మాట్లాడినట్ల, మన గిరిజన మాట్లాడినట్ల మన రాష్ట్రంలో కానీ ప్రజల్లో ఏ విధమైన గొడవ లేకుండా సమాధానంగా గడిపింది మన వైఎస్ఆర్. నేను కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను టీడీపీ పార్టీ వాళ్ళకి. చాలా కుటుంబంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, నశించిపోతున్నారు, మరణిస్తున్నారు. చెవులు కోసుకొని, కాళ్ళు ఎదుర్కొని ఇదంతా ప్రజలు నష్టపడిపోతున్నారు. అదంతా కాకుండా ఈ పక్క వైఎస్ఆర్ పార్టీ లేదు, ఈ పక్క తెలుగుదేశం లేదు, మధ్యలో ఏదో జరుగుతూ ఉంది. ఇదంతా మీరు కనిపెట్టి మంచిగా మీరు పరిపాలన చేయాలని మా పార్టీ తరఫున కోరుకుంటున్నాను. జై జగనన్న, జై జగన్. వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ రెడ్డి గారు ఓడినా మాకు తెలిసి ఆయనది ఒక విజయంగానే భావించాల. 74,000 ఓట్లు వేసి ప్రజలు ఆదరించినారంటే ఇది మాకు ఒక గర్వకారణమే. ముఖ్యంగా జగన్ రెడ్డి గారు చెప్పినట్టు గెలుపోవటం అనేది సహజమే. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఓడినా, తెలుగుదేశం పార్టీ గెలిచినా మాలో ఎలాంటి విభేదాలు లేవు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ చిత్తూరు పట్టణం నందు అందరూ ఒకరికొకరు పరిచయస్తులే. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుని సంతోషపడతాన్ని మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వస్తున్న 5 సంవత్సరాలు చిత్తూరు పట్టణం అభివృద్ధి చెందుతుందని మేము కూడా ఆశిస్తున్నాము. అదే మాదిరి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేగా జగన్మోహన్ గారు కానీ, అదేవిధంగా ఎంపీ గారు కానీ మీరిద్దరు కూడా చిత్తూరు పట్టణ అభివృద్ధికి పాటుపడతారని మనసారి నమ్ముతున్నాం. మేమందరూ కోరుకున్న వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకోవడం ఏమంటే చిత్తూరు పట్టణం అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటున్నాం. ఈ హింసాకాండకి ఫుల్ స్టాప్ పెడతారని నేను ఆశిస్తున్నా. ఇవాళ 2-3 రోజులుగా టౌన్లో ఎక్కడ చూసినా గొడవలు చేయడం, వైఎస్ఆర్ పార్టీకి సపోర్టర్స్ ఉండే వాళ్ళందరినీ అగ్గులు కొట్టడం, అగ్గి పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? దీన్ని మీరే ఆలోచించాలా. నేను కోరుకునేది ఒకటి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా దీనికంతా దూరంగా ఉంటారు గెలటానికి. మీరు అనవసరంగా గొడవలు చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం టౌన్లో క్రియేట్ చేస్తున్నారు మీరు. కానీ ఒకటి మాత్రమే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు హింసాకాండకు వెళ్ళింది లేదు. మీరు కానీ ఇవాళ ఎవరో ఒకరిద్దరు చోటా నాయకులు ఇలాంటి పనులు కానీ చేసినట్టయితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కానీ తిరగబడితే చిత్తూరు పట్టణం ఏం పరిస్థితి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మీ పని లేదు, గెలిచారు, మీరు గెలుపు గురించి మీరు సంబరాలు చేసుకోండి, మేము సంతోషిస్తాం మేము కూడా. కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపైన కానీ నాయకులపైన ఎవరైనా కానీ తిరుగుబాటు జరిగినట్టయితే, ఏదైనా కానీ అనవసరమైన గొడవలు చేసినట్టయితే మేమందరూ కూడా మీ పైకి తిరగబడాల్సి వస్తుంది. మీరు జాగ్రత్త అని చెప్తున్నా.
దయచేసి ఇంకా వైఎస్ఆర్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఇలాంటి దౌర్జన్యాలు ఆపండి అని మనసారి కోరుకుంటూ ఇక మీదట పట్టణం నందు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని మనసారి కోరుకుంటూ ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినాడు అది ప్రజలకందరికీ కూడా తెలుసును. ఇదే విధంగా 2019లో కూడా అఖండ విజయంతో గెలిపించిన ప్రజలు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఎంత శాంతి భద్రతలు కానీ సుఖశాంతులు కానీ ఎంత ఉన్నారో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, గమనించాల. ఈరోజు ప్రజల తీర్పు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఎంత సేవ చేసినారో ఆ లెవెల్లో చిత్తూరులో కూడా చిత్తూరు కాన్స్టిట్యున్సీ విజయానంద రెడ్డి గారు కూడా సేవ చేయడం జరిగింది. ఏదో కొంత లోటు కేవలం 13,000 ఓట్లతో గెలిచినాడు. మాకు 6-7 ఓట్లు మేము డెఫిసిట్ అయింది, అంతేగాని ఓడలేదు. మేము అయినా గెలిచినామనేసి మేము ప్రజలకు సేవ చేస్తామనేసి ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయాలి. దీన్నంతా ఆసరాగా తీసుకొని అది ఒక బలం అనేసి టౌన్లో అరాచకాలు సృష్టించేది ఈ విధంగా ఉంటే 19 నుంచే మేము ఈ 5 ఏళ్ళ అరాచకాలు ఎక్కడ శేషాలు కూడా శేషం కూడా ఉండదు. కానీ మేము ఆ విధంగా చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసిప్లైన్ పార్టీ, పద్ధతిగా పోయే పార్టీ. కాబట్టి మీరు కూడా ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా వస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకొని మీరు ప్రజలపైన మీరు సొంత విషయాలతో ఇవన్నీ కూడా దౌర్జన్యం చేసేది పద్ధతి కాదు. దీన్ని ఖండిస్తూ అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళపైన దౌర్జన్యం చేసేదే కాకుండా మధ్యలో సంఘ విద్రోహ తత్తులు కూడా చేస్తూ ఉన్నాయి. వీటినంతా కూడా గమనించాల్సింది ఈ పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా గమనించాల్సిందే అని ఈ పత్రిక ముఖంగా నేను అన్వయించుకుంటూ ఈ రాబోయే కాలంలో ఈ విధంగా జరిగితే దీని రెపర్కేషన్స్ వేరే విధంగా కూడా దారితీస్తుంది. దానికి ప్రజలకు ఈ రోజు ఈ 4 రోజులు జరిగిన దానికి కూడా ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకూడదనేసే మా కార్యకర్తలంతా కూడా సరైనగా ఉన్నారు. ఇదే విధంగా ఉంటే మా సొంతానికి మా సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా మేము కూడా రోడ్డు పైనకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో నేను నేర్చుకున్న మీరంతా కూడా దీన్ని ప్రజలకు నచ్చ చెప్పాలా. గవర్నమెంట్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ దీన్ని ప్రజలకు నచ్చజెప్పి ఏ విధంగా కూడా ఇంక మీదట ఏ విధంగా జరగకూడదనేసి జరగకుండా చూడకోవాలనేసి అట్లా చేస్తారని ఆశిస్తూ ఇదే విధంగా జరిగితే మాత్రం టౌన్ విషయాలు వేరే విధంగా జరిగితే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా గమనించాలి.